రాజమౌళి లాగానే అపజయం ఎరుగని ప్రయాణం చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తుండటంతో 300 కోట్ల సినిమాని టాలీవుడ్‌కి అందించారు. ప్రస్తుతం చిరంజీవితో ఓ సినిమాని చేస్తున్నారు. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేస్తారన్న విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. చిరుతో సినిమా ముగిసిన వెంటనే ఆయన బాలకృష్ణతో జట్టు కట్టే అవకాశాలు ఉన్నాయి. బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో భగవత్ కేసరి సినిమా వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబోని వెండితెరపై చూడొచ్చు. బాలయ్య క్యారెక్టర్ చాలా సెటిల్డ్‌గా ఉంటుంది. అప్పటి వరకు బాలయ్యని దర్శకులు చూపించిన విధానం వేరు. అనిల్ రావిపూడి చూపించిన పద్ధతి వేరు. ఆ వైవిధ్యమే భగవత్ కేసరిని నిలబెట్టింది. అనిల్ రావిపూడి సినిమాల్లో భగవత్ కేసరి డిఫరెంట్ జోనర్ కూడా. ఈసారి కూడా బాలయ్య కోసం అలాంటి కథే డిజైన్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం చిరు స్క్రిప్టులో బిజీగా ఉన్నారు రావిపూడి. 2026 సంక్రాంతి తర్వాతే బాలయ్య సినిమాపై పూర్తిగా ఫోకస్ చేస్తారు. F4 చెయ్యాలన్న ఆలోచన కూడా ఉంది.